వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజైతం. నేను మానస. ముందుగా హెడ్లైన్స్. సంగారెడ్డి కెనాల్ నుంచి హల్దీ కాల్వలోకి కాళేశ్వర జలాల విడుదల. గోదావరి జిల్లాలకు సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు. జోగులాంబ గద్వాల జిల్లాలో కిసాన్ పంచాయతీ సభలో పాల్గొన్న ఆర్ నారాయణమూర్తి. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్. వనపర్తి జిల్లాలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పర్యటన. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన. ఛత్తీస్గఢ్ మావోయిస్టుల కాల్పుల్లో అమరుడైన జవాన్ జగదీష్. విజయనగరం జిల్లాలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి. ఇక డీటెయిల్స్కి వెళ్తే, కాళేశ్వర ప్రాజెక్టు ప్రస్థానంలో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి సంగారెడ్డి కాల్వలు పారుతున్న కాళేశ్వర జలాలను వర్గల్ మండలం ఔసులపల్లి గ్రామంలో సంగారెడ్డి కెనాల్ నుంచి హల్దీ కాల్వలోకి కాళేశ్వర జలాలను విడుదల చేశారు. హల్దీ కాల్వలోకి 1600 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. అనంతరం మార్కుక్ మండల్ పాములపర్తి గ్రామంలో కాళేశ్వర జలాలను గజ్వేల్ కాల్వలోకి విడుదల చేశారు. నీటి విడుదల సందర్భంగా గోదావరి జిల్లాలకు సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డితో పాటుగా పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని TNTO భవనంలో అఖిల భారత రైతాంగ పోరాట సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో కిసాన్ పంచాయతీ సభలో సినీ యాక్టర్ ఆర్ నారాయణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక ప్రజా సంఘాల నాయకులు, రైతులు పాల్గొన్నారు. అఖిల భారత రైతాంగ పోరాట సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో గద్వాల పట్టణంలో TNTO భవన్లో నిర్వహించిన కిసాన్ పంచాయతీ సభలో ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 3 రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, జస్టిస్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం గిట్టుబాటు ధరను నిర్ణయించి అన్ని పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, సీడ్ పత్తి రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతాంగానికి ఈ రైతు సోదరులారా, ఈ రైతు ఉద్యమాన్ని ఈనాడు ఇక్కడ ఈ ఆల్ ఇండియా కిసాన్ సంఘం వారు ఈ పెద్దలు జరుగుతున్న మహాసభకి జక్కుల వెంకయ్య గారు నన్ను పిలవడం, నేను రావడం, మిమ్మల్ని అందరూ కలుసుకునే భాగ్యం జరిగింది. నాకు ధన్యవాదాలు మీ అందరికీ. అలాగే అధ్యక్షులు పెద్దలు ఖాజా గారికి కానీ, గోపాల్ గారికి కానీ, సాయన్ గారికి కానీ, జక్కుల వెంకయ్య గారికి కానీ, కృష్ణ గారికి కానీ, తమ్ముడికి కానీ, మహా కళాకారులు అందరూ కానీ, మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. 75% ఉన్న వ్యవసాయ రంగం 52% వచ్చింది. ఆ 52%లో ఈవేళ సన్నకారు రైతులు, మీరు నమ్మండి, 99% సన్నకారు రైతులు. అందులో ముఖ్యంగా కౌలు రైతులు 41% మంది. ఈ ఒకే చట్టం, ఒకే దేశం అనేది ఏ అమెరికాకో మీకు వర్తింపు చేస్తుంది. ఎందుకంటే భారతదేశం భూభాగం కంటే అమెరికన్ భూభాగం 4 రెట్లు పెద్దది. వెన్ కమ్స్ టు పాపులేషన్, అమెరికన్ పాపులేషన్ ఉంటే 2 ఎకరాలు 3 ఎకరాలు సాగు చేసుకుంటున్నప్పుడు అప్పులు చేసుకున్నాం, చప్పులు చేసుకున్నాం. ఎప్పుడైతే పంట పండుతుందో, పంట పండినట్టునే దగ్గరలో ఉన్న మార్కెట్ ఏరియా తీసుకెళ్ళిపోయి CCIయా, FCIయా, నాబార్డా, మార్కెట్టా, సహకార సంఘాలు మాట్లాడుతున్నవి ఏ అనుసంధానాలు ఉన్నాయో రైతాంగానికి, ప్రజలకి, రైతాంగానికి, ప్రభుత్వానికి ఏ అనుసంధానాలు ఉన్నాయో ఆ మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తామని చెప్తే రైతు ఏమైపోతాడు? ఎక్కడికి వెళ్ళి అమ్ముకుంటాడు? చేశారో ఏ కేంద్ర ప్రభుత్వం అయితే రైతుల మేలు కోసం మేము 3 వ్యవసాయ చట్టాలు
వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు. కొత్తకోట మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని పలు ప్రారంభోత్సవాలకు శంకుస్థాపన చేశారు. అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా పామాపురం గ్రామంలో నిర్మాణాలు పూర్తయిన డబుల్ బెడ్రూమ్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మనం పండించినటువంటి పంటలు మొత్తం మార్కెట్లో అమ్ముడే పద్ధతి ఇది కొత్త ఛాలెంజ్. తెలంగాణలో కానీ దేశంలో కానీ ఒక కొత్త ఛాలెంజ్ ఏమన్నా తెలుగులో సవాల్, ఒక కొత్త సవాల్ మనం ఎదుర్కొంటున్నటువంటిది. అంటే దీన్ని అధిగమించలేంటి కాదు, అధిగమించగలిగేది. ఎందుకు మనకు చాలా సంతోషం ఉంది. ఈ యాసంగిన 52,79,000 ఎకరాలలో వరి సాగైంది మన తెలంగాణ రాష్ట్రంలో. యాసంగిల 52,79,000 ఎకరాలు సాగైంది యాసంగిల. మన వానాకాలం ఎంత సాగైంది? 53 లక్షల పైచం సాగైంది. 53 లక్షలు దాటింది. అంటే వానాకాలం ఎంత సాగైందో ఇంచుమించు యాసంగి అంత సాగైంది. 53 లక్షల వానాకాలం, 52,79,000 ఎకరాలు యాసంగి. ఈ యాసంగిలో 52 లక్షల ఎకరాల సాగుతో మొత్తం భారతదేశంలో గల వరి పంటలో తెలంగాణ నంబర్ 1 ఉంది. దీనికి సంబంధపడాలి, సంబరపడాలి, సంతోషపడాలి. దేశంలో మనకంటే పెద్ద రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర. యాసంగిలో మనంతా వరి లేదా? ఛత్తీస్గఢ్ మావోయిస్టుల కాల్పుల్లో అమరుడైన జవాన్ జగదీష్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. జవాన్ భౌతిక కాయం విజయనగరం జిల్లా గాజుల రేగలో స్వగృహానికి తీసుకొచ్చారు. జగదీష్ ను కడసారి చూసేందుకు గాను స్థానికులు, బంధువులు భారీగా తరలివచ్చారు. విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే కోలగంట్ల వీరభద్రస్వామి, మేయర్ వెంపాడపు విజయలక్ష్మి, విశాఖ రేంజ్ డీఐజీ కాళిదాసు రంగారావు నివాళులర్పించారు. గాజుల రేగలో జగదీష్ స్వగృహం నుంచి అంతిమ యాత్ర ప్రారంభం కాగా జోహార్ జగదీష్ అంటూ నినాదాలు చేస్తూ స్థానికులు పూల వర్షం కురిపించారు. గాజుల రేగ శ్మశాన వాటికలో అధికార లాంఛనాలతో జగదీష్ అంత్యక్రియలు నిర్వహించారు.
ఇక అనంతపురం జిల్లాలో జరిగే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కౌంటింగ్ నిర్వహణ ఏర్పాట్లపై కలెక్టర్ గంధం చంద్రుడు అధికారులు సమీక్షించారు. ఎన్నికలు జరిగే సమయంలో ఎక్కడా సమస్యలు తలెత్తకుండా ఉండేలా ప్రతిష్టమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో సాంకేతిక ఇతర సమస్యలు తలెత్తకుండా ఉండేలా అధికారులు సిబ్బందికి పలు సూచనలు జారీ చేయాలని కోరారు. దళితుల అభ్యున్నతి కోసం పాటుపడిన మహనీయుడు బాబు జగజీవన్ రామ్ అని హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు నంది ప్రేమ్ అన్నారు. యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో అమర్పేటలో నిర్వహించిన బాబు జగజీవన్ రావు 113వ జయంతి కార్యక్రమంలో భాగంగా నంది ప్రేమ్, కోటం అనిల్ తదితరులు పాల్గొని మహనీయుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ దళితుల కోసం జగజీవన్ రామ్ అనేక కార్యక్రమాలను చేపట్టారన్నారు. దేశ ఉప ప్రధానిగా ఎనలేని సేవ చేశారని కొనియాడారు. ఆయన స్ఫూర్తిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయాల్సింది పోయి దళితుల హక్కులను కాలరాస్తున్నాయని ఆరోపించారు. నూట 13 సంవత్సరాల జయంతి జరుపుతున్న మా ఒక దళిత నేత ఉప ప్రధాని శ్రీ బాబు జగజీవన్ రామ్ గారి జయంతి జరుపుకోవడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. మా యువజన కాంగ్రెస్ తరఫున మేము ఇక్కడ శివం రోడ్లో ఈ వేడుకలను జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. కానీ దళిత వర్గాలకి కృషి చేసిన ఈ బాబు జగజీవన్ రామ్ గారు ఎంతో ఉన్నత స్థానానికి తీసుకెళ్దామనుకున్న దళిత వర్గాల్ని, అట్టు అడుగు వర్గాల్ని, బడుగు బలహీన వర్గాలని అందరినీ ఎక్కడికో తీసుకెళ్దామనే ప్రయత్నంలో ఆయన ఒక ప్లాట్ఫామ్ రెడీ చేసినారు. అదే దిశగా ప్రతి దళితుడు, ప్రతి బలుగు బరిగిన వర్గాలు అదే దారితో నలిసి ఈ దళితులే కాకుండా వేరే వర్గాలందరూ కూడా ఆయన జయంతిని ఘనంగా వేడుకలు జరుపుకోవాలని చెప్పి మా ఒక ఆశ. మేము చాలా సంతోషంగా ఉన్నాము. నారాయణపేట జిల్లా మద్దూరు మండలం బూనెడు గ్రామంలో బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఇందులో మండల అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, హనుమంత్ యాదవ్, నవకాంత్ రెడ్డి, అమరేందర్ రెడ్డి, జైపాల్ రెడ్డి, నరసింహులు గౌడ్ గ్రామ యువకులు పాల్గొన్నారు.
ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ముందుగా అందరికీ శుభాకాంక్షలు. బీజేపీ పార్టీ 1980లో దేశానికి బీజేపీ పార్టీగా అవతరించింది. దాదాపు 41 సంవత్సరాలుగా బీజేపీ పార్టీ అవతరించి అవుతుంది. అదేవిధంగా అవతరించినప్పటి నుండి ఎన్నో వర్గం నుండి బీజేపీ భారతదేశంలో అఖండంగా ఎదుగుతుందని ఆశిస్తున్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని బూనేడు గ్రామంలో జెండాను ఆవిష్కరించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ 1980 ఏప్రిల్ 6న ముంబై నగరంలో మొదటి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు అటల్ బిహారీ వాజ్పేయి గారు భారతీయ జనతా పార్టీని ఆవిష్కరిస్తున్నారని ఆయన ఆ రోజు దేశానికి తెలియజేయడం జరిగింది. నల్గొండ జిల్లా నకరికల్ నియోజకవర్గం రామన్నపేట మండలం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మదర్ తెరిసా స్కూల్ యాజమాన్యం క్లాసులు నడుపుతున్నారు. టీచర్లు విద్యార్థులకు సీక్రెట్ గా ఒక ఇంట్లో కూర్చోబెట్టి పాఠాలను బోధిస్తున్నారు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం రేపాల గ్రామానికి చెందిన అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీటీసీ సోమపంగు మోహన్ హైదరాబాద్ లో గత వారం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు వచ్చిన వార్తను ఎంపీటీసీ సోమపంగు మోహన్ తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది వ్యక్తులు కావాలనే ఇలాంటి తప్పుడు ప్రచారాలు తనపై చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. మరోసారి ఇలాంటి తప్పుడు ప్రచారాలు తనపై ఎవరైనా చేసినట్లయితే చట్టరీత్యా వారిపై చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని ఆయన హెచ్చరించారు. అంతేగాక మండలంలో కొంతమంది ఎంపీటీసీలు సర్పంచ్లు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు అనే మాట అవాస్తవమని ఆయన తేల్చి చెప్పారు. అధికార టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులపై కొంతమంది వ్యక్తులు ఓర్వలేక ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారని, అలాంటి వారిని త్వరలోనే గుర్తించి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడమే కాకుండా ప్రజలు కూడా అలాంటి వారిని గుర్తించి బుద్ధి చెబుతారని ఆయన తెలిపారు. దీంట్లో ఒక 3-4 కుట్రబన్ని ఈ విధంగా చేస్తున్నారు. నేను బొల్లం మల్లయ్య గారి సమక్షంలోనే టీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతాను. మా ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకే నేను పనిచేస్తున్నాను. నాకు రాజకీయ భిక్ష పెట్టింది బొల్లం మల్లయ్య యాదవ్ గారు. నేను చనిపోయేంత వరకు వారి నాయకత్వంలోనే పనిచేస్తాను. ఇట్లా తప్పుడు ప్రచారాలు చేస్తూ ఎన్ని రోజులు రాజకీయాలను అడ్డుపెట్టుకోలేరు. మీరు ఎంత ప్రచారం చేస్తే అంత మాకే మంచిది తప్ప మీరేం చేయాలనుకున్నా మీ పప్పులే ఉండతో మీ సంగతి ఏందో మీ అంతేందో తెలుస్తాం. ఎలా ఎన్ని రోజులు చేస్తారో చేయనియండి, మేము అది కూడా చూస్తాం. ఒక్క చిటికే వేస్తే మీ సంగతి ఏందో తేల్చగలను. మిమ్మల్ని రాజకీయంగానే ఎదుర్కొంటాను, మీకు రాజకీయంగానే సమాధానం చెప్తాను. మీకు తీవ్రంగా ఖండిస్తూ మీ సంగతి నేను చూస్తా. ఈ విధంగా మీరు చేయటం మంచి పద్ధతి కాదు. 3 వ్యక్తులు కలిసి నన్ను బ్లేమ్ చేయాలని చూస్తున్నారు. అందరికీ ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని వివేకానంద విగ్రహం వద్ద బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆ పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీన్ దయాళ్ల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సంతోష్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రతి కార్యకర్త పార్టీని బలోపేతం కోసం మరింత కృషి చేయాలని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మెంగని మహేందర్, మీసా శంకర్, కాసోడి రమేష్, ఎల్లగిరి, పప్పుల శ్రీకాంత్, పద్మ పాల్గొన్నారు.
జనతా పార్టీ ఎవరైతే మన సిద్ధాంతకర్త ఉన్నాడో, ఎవరైతే మన జనసంఘను భారతీయ జనసంఘను ఎవరైతే స్థాపించారో శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు ఈరోజు మన పార్టీ ఆవిర్భవించిన రోజు. తర్వాత ఒక దీన్ దయాళ్ ఉపాధ్యాయ మన సిద్ధాంతాన్ని, మానవతా ఏకత్వవాదాన్ని రాసి మన సిద్ధాంతాన్ని పెట్టిన రోజు. 1980 ఏప్రిల్ 6వ తేదీ నాడు భారతీయ జనసంఘ నుండి భారతీయ జనతా పార్టీగా రూపాంతరం చెంది ఈరోజు దేశాన్ని పరిపాలించడం ఎంతో గర్వకారణంగా భావించడం జరుగుతుంది. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ, శ్యాంప్రసాద్ ముఖర్జీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఏర్పడిన భారతీయ జనతా పార్టీ ఇప్పటికీ సిద్ధాంతాలకు అనుగుణంగా పోరాటం చేస్తూ అనేక సమస్యలపైన పోరాడుతూ దేశాన్ని ముందుండి నడిపించడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంగారెడ్డి కెనాల్ నుంచి హల్దీ కాల్వలోకి కాళేశ్వర జిల్లాల విడుదల. గోదావరి జిల్లాలకు సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు. జోగులాంబ గద్వాల జిల్లాలో కిసాన్ పంచాయతీ సభలో పాల్గొన్న ఆర్ నారాయణమూర్తి. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్. వనపర్తి జిల్లాలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పర్యటన. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన. ఛత్తీస్గఢ్ మావోయిస్టుల కాల్పుల్లో అమరుడైన జవాన్ జగదీష్. విజయనగరం జిల్లాలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.